హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మీరు చూస్తున్నారు కదా, మనం రెనాల్ట్ డస్టర్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నామండి. మన ఛానల్లో ఫస్ట్ టైం మనం కార్ రివ్యూస్ అయితే చేస్తున్నాము. దయచేసి సపోర్ట్ చేయండి. సో ఈ రెనాల్ట్ డస్టర్ని నేను ఫస్ట్ ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే, ఈ రెనాల్ట్ డస్టర్ అనేది ఎంతో కాలం బట్టి ఆగిపోయి ఉందండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ అయితే చేశారు. చూస్తున్నారు కదా, డస్టర్ ఒక కొత్త లుక్స్లో అయితే దిగిపోయింది. 100% న్యూ లుక్స్లో అయితే దిగింది. కానీ మీరు 100% దీని డస్టర్ అని చెప్పి మీరు గుర్తుపట్టగలరు. ఎందుకంటే కంపెనీ డస్టర్ని అంత ప్రయారిటైజ్ చేసిందండి. ఇది రెనాల్ట్ తయారు చేసినా సరే ఈ కార్ని డస్టర్ అనే బ్యాడ్జింగ్ ముందు ఇచ్చింది. సో డస్టర్కి ఉన్న క్రేజ్ అటువంటిది అనమాట. ఇప్పుడైతే డస్టర్ ఒక కొత్త ఇంజిన్తో వచ్చిందండి. ఆ ఇంజిన్ వచ్చేసి మీకు బెంజ్లో వాడుతున్నారు, నిస్సాన్లో వాడుతున్నారు, ఆ తర్వాత మిట్సుబిషిలో వాడుతున్నారు. సో బెంజ్లో వాడిన మెషిన్ అయితే ఇందులో వాడుతున్నారు, కాకపోతే ట్యూనింగ్ వేరుగా ఉంటుంది. సో అంత రిలయబుల్ మెషిన్ కాబట్టే నేను దీన్ని వాళ్ళ ఒక 3 లక్షల కిలోమీటర్లు ఇండియాలో ఆల్ టెరైన్స్ తిరిగి దీన్ని లాంచ్ చేశారండి. సో ఆల్ టెరైన్స్కి సరిపోద్దా లేదా అని చూశారు. సో అన్నీ సెట్ అయిన తర్వాత దీన్ని దింపడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఫ్రంట్ పార్ట్ నుంచి రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిష్డ్ పైన మీకు డస్టర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. కింద అయితే ఎయిర్ ఇంటేక్కి కొన్ని గ్యాప్స్ అయితే ఇచ్చారండి. తర్వాత మీకు రేడియేటర్ ముందు గ్రిల్ అయితే వైడ్ గ్రిల్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద గ్రిల్ అయితే ఇచ్చారు. సో లోపలికి ఎయిర్ ఇంటేక్ అనేది చాలా సఫిషియెంట్గా ఉంటుంది. మొత్తం 360 డిగ్రీస్ దీంట్లో సెన్సార్స్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ కింద అన్ని సెన్సార్సే ఉన్నాయన్నమాట. మధ్యలో మీకు ఒక కెమెరా ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బానెట్ అండి. బానెట్ చూసారా ఎంత కర్వీగా, ఎంత స్పెసిఫిక్గా తీశారో. సో ఈ డిజైనింగ్ అనేది మీకు 100% ఒక డస్టర్ని చూసినట్టే ఉంటుంది. ఇంకా బోల్డ్ లుక్లో అయితే ఉంది. సో ఈ కర్వ్స్ అండ్ కట్స్ ఏరోడైనమికల్గా ఈ కార్కి చాలా వాల్యూ యాడ్ చేసిందని చెప్పొచ్చు. ఫ్రంట్ బానెట్ వచ్చేసరికి హైడ్రాలిక్ స్టర్ట్స్ ఇచ్చారండి. మీరు చూస్తున్నారు కదా, దానికి అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఇకపైన మీరు చేత్తో లేపి దానికి ఒక రాడ్ పెట్టి అదేం అవసరం లేదు. ఆటోమేటిక్గా దానికి అదే లెగుస్తుంది. ఆ తర్వాత మనం సైడ్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, R18 టైర్స్ అయితే వాడారు. సో ఈ కార్ అయితే వచ్చేసి 1.3 లీటర్ ఇంజిన్ అండి. సో మీరు చూస్తున్నారు కదా. ఆ తర్వాత సైడ్ క్లాడింగ్స్ అనేవి మీకు ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఒక డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారండి. ఐకానిక్ అని చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఆ తర్వాత సైడ్ వీల్ ఆర్చెస్ అనే ఈ విధంగా ఇచ్చారు. ఒక బోల్డ్ లుక్ వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్ద బండి లుక్ అయితే వస్తుంది. వెనకాల టైర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఆ తర్వాత 50 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు లైటింగ్ అనేది సైడ్ నుంచే స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత రెనాల్ట్ బ్యాడ్జింగ్ అనేది చాలా నీట్గా ఉంది అక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఈ లైటింగ్ ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయిందండి. చూస్తున్నారు కదా, మధ్యలో మీకు రెనాల్ట్ లోగో అయితే వచ్చింది. దాని కింద డస్టర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాక్ సైడ్ టేల్ గేట్ అండి. సో టేల్ గేట్ అనేది హైడ్రాలిక్గా ఓపెన్ అవుతుంది. 2 హైడ్రాలిక్స్ అయితే ఇచ్చారు. సో టేల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ స్పేస్ వచ్చేసి 500 లీటర్స్ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, వెనకాల ఒక చిన్న లైట్ అయితే ఉంది, హుక్స్ ఉన్నాయి. వెనకాల సీట్స్ అనేవి 60-40 స్ప్లిట్ సీట్స్ అండి. సో ఎప్పుడైతే ఫోల్డ్ చేసామో మనకి 700+ లీటర్స్ ఆఫ్ స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ స్విచ్ నొక్కగానే ఆ టేల్ గేట్ అనేది క్లోజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టేల్ గేట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి బంపర్ మీకు ఈ విధంగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందండి. సో బ్యాక్ నుంచి చూసినట్లయితే రెనాల్ట్ డస్టర్ అనేది చాలా మాడిఫై చేసినట్టే అనిపిస్తుంది. బట్ ఇది ఒక కొత్త లుక్ అని చెప్పొచ్చు. బట్ మీరు ఫ్రంట్ నుంచి చూసినా, సైడ్ నుంచి చూసినా మళ్ళీ రెనాల్ట్ డస్టర్ లాగే కనబడుతుంది. చూడండి, సైడ్ లుక్స్లో చూపిస్తాను. ఏబీసీ పిల్లర్స్ ఒకసారి అబ్జర్వేషన్ మీరు చేస్తే పాత డస్టర్ లుక్సే వస్తాయి. పైన రూఫ్ రైల్స్ అనేది ఇచ్చారండి. ఆ తర్వాత షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఇచ్చారు. ఆ రూఫ్ రైల్స్ అనేది ఏదో స్టైల్కి అయితే ఇచ్చింది కాదండి, అది ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అయితే ఇచ్చారు. రెనాల్ట్ సింబల్ కూడా కనబడుతుంది. అంతేకాదు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గైస్, ఈ మౌంటైన్ సింబల్ ఇచ్చారు. సో ఇది ఆఫ్ రోడింగ్కి, ఆన్ రోడ్కి, ఏ రోడ్కైనా సరే చక్కగా ఉపయోగపడే వెహికల్ అనమాట. ఆ తర్వాత ఈ వైపర్స్ కూడా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండి. సో రెయిన్ సెన్స్ చేసి వైపర్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. సో రూఫ్ రైల్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ బండికి 212 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారండి. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్. మీరు ఎలాంటి టెరైన్స్లో అయినా సరే ఈ బండిని వాడచ్చు. సో ఓవరాల్గా బండి లుక్ ఇది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంటీరియర్ ఇప్పుడు వెళ్ళి షూట్ చేద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో చెప్తాను.
సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంటీరియర్లోకి వచ్చేసామండి. ఇంటీరియర్లో అయితే మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది, చూస్తున్నారు కదా. సో ఈ డాష్ బోర్డ్ అయితే మీకు కాక్పిట్ మోడల్లో అయితే తయారు చేశారండి. ఇటువైపు అయితే ఏసీ వెంట్ ఉంది. ఆ ఏసీ వెంట్ కింద సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. డస్టర్ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు. ఆ తర్వాత చక్కటి స్టిచ్చింగ్ అయితే చూస్తున్నారండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట లోపల ఈ స్టిచ్చింగ్ అనేది, చూస్తున్నారు కదా. సాఫ్ట్ టచెస్ అక్కడక్కడ ఇచ్చారు. సో చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చింది ఈ సాఫ్ట్ టచెస్ వల్ల, ఈ స్టిచ్చింగ్స్ వల్ల. ఆ తర్వాత పైన మీకు చూసారు కదా ఒక స్పెషల్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. సో ఈ డాష్ బోర్డ్ అనేది మొత్తం మీద 3 కలర్స్ అయితే వాడారండి. మీ ఈ 3 కలర్ కాంట్రాస్ట్లో ఎక్సలెంట్ లుక్ అయితే వచ్చింది. మీరు చూస్తారు కదా, ఇది ఇక్కడ వచ్చేసి మీడియా కంట్రోల్స్ అన్నీ ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మీరు మొత్తం అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో 17 లెవెల్స్ ఆఫ్ ఎడోస్ కంట్రోల్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు చాలా కంట్రోల్స్ అయితే ఇందులో నుంచి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 10.5 ఇచ్చారండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 10.25 అయితే ఇచ్చారండి. సో సైజ్ ఇదనమాట. సో మీకు థీమ్స్ మారుతాయి, అంతేకాదు యాంబియంట్ లైటింగ్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి యాంబియంట్ లైటింగ్. సో కారు మొత్తానికి యాంబియంట్ లైటింగ్ అనేది ఉందండి. సో యాంబియంట్ లైటింగ్స్ మీకు ఎన్ని మోడ్స్ ఉన్నాయంటే 47 మోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీకు ఇందులో ఇంకొక ఆప్షన్ అయితే నేను చూపించాలి. క్లీన్ ఎయిర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఏంటంటే బయట నుంచి వచ్చే ఎయిర్ని క్లీన్ చేసి లోపలికి అయితే పంపుతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో మీరు ఫిజికల్ స్విచ్చెస్ అయితే ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఒకప్పుడు యాంటిక్ లుక్ అనేది పోనవలేదండి కంపెనీ. సో ఆ ఫిజికల్ స్విచ్చెస్ అనేవి చాలా మంది ఎవరైతే లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది ఫిజికల్ స్విచ్చెస్ అనేవి. ఆ తర్వాత గేర్ నాబ్ చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉందండి, చాలా చక్కగా. ఒక పెన్ కంటే చిన్నగా ఉందండి, పెన్ డ్రైవ్ అంత ఉంది. సో దీంట్లో రివర్స్, డ్రైవ్, న్యూట్రల్ 3 ఆప్షన్స్ అయితే చూస్తున్నారు. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అండి, DCT గేర్ బాక్స్. ఆ తర్వాత దీని క్లచ్ వచ్చేసి వెట్ క్లచ్ అండి. సో వెట్ క్లచ్ మీకు వెట్ క్లచ్కి డ్రై క్లచ్కి డిఫరెన్స్ ఏంటంటే వెట్ క్లచ్ వల్ల మీకు ఎక్కువగా స్మూత్గా ఉంటుంది అనమాట ట్రాన్స్మిషన్ అనేది. ఆ తర్వాత క్లచ్ ప్లేట్స్ వేడెక్కకుండా ఉంటాయి. తర్వాత లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉంది. ఆ తర్వాత అక్కడ USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం మిగతా అన్ని కార్లలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో పార్కింగ్ అనేది 2 లెవెల్స్లో అయితే ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇదొక పార్కింగ్ బటన్, ఇదొక పార్కింగ్ బటన్. సో ఈ పార్కింగ్ బటన్స్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ పార్కింగ్ బటన్ అనేది మీకు ఈ పార్కింగ్ బటన్ ఎక్కడైతే స్టీరింగ్ దగ్గర మీకు ఈ పార్కింగ్ బటన్ అనేది గేర్ నాబ్ పక్కన ఉన్నది. ఇది ఓవరాల్గా బండిని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. ఎక్కడైనా సరే మీరు బండి ఆపేశారనుకోండి, ఈ పార్కింగ్ బటన్ నొక్కారనుకోండి, ఆటోమేటిక్గా బండి అంతా కంట్రోల్లో ఉంటుంది. ఈ పార్కింగ్ బటన్ వచ్చేసరికి ఇంకో పార్కింగ్ బటన్ ఉంది చూడండి, రైట్ సైడ్ డ్రైవర్స్ ఎక్సిలేటర్ దగ్గర పైన ఉంటుంది చూడండి. ఈ పార్కింగ్ బటన్ వచ్చేసరికి ఇదేంటంటే మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు జస్ట్ ఆ పార్కింగ్ బటన్ నొక్కి వదిలేస్తే చాలు, బండి మొత్తం హోల్డ్ అయిపోద్ది. ఎప్పుడైతే మీరు ఎక్సిలేటర్ ఇచ్చారో ఆటోమేటిక్గా పార్కింగ్ బటన్ వదిలేస్తుంది అనమాట. సో మంచి ఫీచర్ అండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, రేర్ వ్యూ అనేది ఆటో డిమ్మింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇచ్చారు. ఎంతమంది ఆన్ చేసి ఉన్నాయి, ఎంతమంది ఆఫ్ చేసి ఉన్నాయి అనేది ఇక్కడ మీకు తెలియజేస్తుంది. ఇందులో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ మీకు చెప్తానండి. డ్రైవర్ పక్కన ఎవరైతే కూర్చుంటారో కంపల్సరీ వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవాలి, లేకపోతే సీట్స్ అదేంటది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు. కానీ దీనికి ఆ ప్రాబ్లం లేదండి. మీ పక్కన ఎవరు లేకపోతే ఆ ఎయిర్ బ్యాగ్ అనేది మీరు ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. సో మీకు పక్కన ఎవరు లేకపోతే ఆ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ చెప్తానండి. ఇందులో మీకు ఏంటంటే ఈ కారులో ఈ సీట్స్ ఉన్నాయి చూసారా, ఫ్రంట్ 2 సీట్స్ అనేవి మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారండి. అంతేకాదు ఇది 6 వే అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. కిందకి, పైకి, వెనక్కి, ముందుకి అన్ని విధాలా మూవ్ అవుతాయి. ఆ తర్వాత ఫ్రంట్స్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి 3 సీట్స్ అయితే ఇచ్చారండి. 3 సీట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత సీట్ కలర్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ లుక్ ఉన్నాయి. వెనకాల 3 సీట్స్కి కూడా 3 హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు. సో ఆ విధంగా అయితే ఉంది. మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా మీకు కనబడుతుంది. 3 సీట్ బెల్ట్లు అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఈ బండి యొక్క ఫీచర్స్ అయితే ఈ విధంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సన్ వైజర్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, సింగిల్ టచ్తో వెలుగుతాయి అన్నమాట. సో ఎక్కడైతే మనకి ఫిజికల్ బటన్స్ ఇవ్వాలో అక్కడ ఫిజికల్ బటన్స్ ఇచ్చారు, ఎక్కడైతే టచ్తో వెలగాలో అక్కడ టచ్తో ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, ఇది సన్ రూఫ్ ఓపెనింగ్ అండి, సింగిల్ టచ్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే సన్ రూఫ్ ఆటోమేటిక్గా దానికి అదే ఓపెన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, దానికి అదే ఓపెన్ అవుతుంది.
ఆ తర్వాత సింగిల్ టచ్ కిందకంటే దానికి అదే క్లోజ్ కూడా అయిపోద్ది. చూసారు కదా, దానికి అదే క్లోజ్ కూడా అయిపోయింది. సో అది ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే క్లోజ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇది హై అండ్ 1.3 లీటర్ ఇంజిన్ ఇది. సో హై అండ్ ఐకానిక్ డస్టర్ ఐకానిక్ కార్ ఇది. సో దీంట్లో ఏంటంటే మధ్యలో ఈ ఈ పిల్లర్ అనేది ఉంది. ఎక్కడైతే మనం మాన్యువల్కి వెళ్ళిపోతామో, మాన్యువల్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లర్ అనేది ఉండదండి. మీకు మామూలుగా ఫ్లాట్గా అయితే ఉంటుంది. మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఒక ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారండి, డ్రైవర్ కూర్చోవడానికి, పెట్టుకోవడానికి, హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి. ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే మీకు లంబార్ సపోర్ట్. ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది లంబార్ సపోర్ట్ అనమాట. ఇది తిప్పినప్పుడు ఏమవుతుందంటే మీకు బ్యాక్ సైడ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు నొప్పి వస్తుంది అనుకోండి, తిప్పారనుకోండి, లంబార్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇందులో అది ఒక బెస్ట్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కారులో మ్యూజిక్ క్వాలిటీ మీరే వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండి యొక్క ప్రైస్ కోసం అయితే మనం మాట్లాడుకుందామండి. ఈ బండి వచ్చేసి 10.49 ల్యాక్స్ నుంచి 18.69 ల్యాక్స్, ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి. సో ఈ రేంజ్ మధ్యలో అయితే మనకి అవైలబుల్గా ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 10 ల్యాక్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. హై ఎండ్ వేరియంట్ అది కూడా దివాళీకి లాంచ్ అవుతుందండి, హైబ్రిడ్ వేరియంట్. అదైతే మనకి 18,69,000 అవుతుంది, అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఫ్రెండ్స్, ఈ రినాల్ట్ డస్టర్ అనేది 2026 మోడల్ మొత్తం మీద 4 కలర్స్లో అయితే దిగిందండి. ఒకటి వచ్చేసి మౌంటైన్ జాడే గ్రీన్, ఇంకోటి వచ్చేసి పర్ల్ వైట్, ఆ తర్వాత మూన్ లైట్ సిల్వరు, ఆ తర్వాత బ్లాక్, ఆ తర్వాత సన్సెట్ రెడ్, ఆ తర్వాత రివర్ బ్లూ. మొత్తం ఇన్ని కలర్స్లో అయితే వచ్చిందండి.